నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు ఏసీ కళాశాల వేదికగా సూపర్ జీఎస్టీ సూపర్ సేల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. జాయింట్ కలెక్టర్ శ్రీవాస్తవతో కలిసి తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి శుక్రవారం ఎగ్జిబిషన్ ని ప్రారంభించి మాట్లాడారు. సామాన్యుల స్థితిగతులను మార్చడానికి ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించాయని అన్నారు. జీఎస్టీ ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ సామాన్యుల కోసం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, జీఎస్టీ, జీఎంసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో అనేక విధాల పన్నులను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంతో వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో జీఎస్టీని తీసుకొని రావడం జరిగింది. దానివల్ల దేశంలో అనేక విధాల పన్నులు గతంలో మనందరికి కూడా తెలుసు, ఎక్సైజ్ అనేటువంటి సర్వీస్ ట్యాక్సెస్ అని అనేక రకాల పన్నులు ఉండేవి. వాటినన్నింటిని కూడా రద్దు చేస్తూ వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి 4 రకాల స్లాబ్స్ అన్నింటినీ కూడా గతంలో 28%, అలాగే 18%, 5%, 0% అనేక రకాలుగా ట్యాక్సులు ఉండేవి. వాటినన్నిటి కూడా ఈరోజు జీఎస్టీ రిఫార్మ్స్ 2.0 పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 4 రకాల స్లాబ్లను 2 రకాలుగా చేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కూడా దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్స్ భారాన్ని తగ్గించేటువంటి విధంగా ప్రభుత్వం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గృహాల్లో వాడుకునేటువంటి గృహోపకరణలు కానీ, అలాగే అనేక రకాలుగా ముఖ్యంగా మందులు కానివ్వండి, ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అలాగే మనందరికి కూడా ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పనిముట్లు కానివ్వండి, వైద్య రంగానికి సంబంధించినటువంటి నోట్బుక్స్ కానివ్వండి, అనేక వస్తువుల మీద ఈరోజు సామాన్యులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు 0% ట్యాక్సెస్కి చాలా వరకు తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు అత్యవసరమైనటువంటి మందులు గతంలో 18% ఉన్నటువంటి మందుల్ని ఈరోజు 0% కూడా తీసుకొని రావడం చాలా గొప్ప విషయం. ఇటువంటి అనేక సంస్కరణల ద్వారా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల సేవింగ్స్ని పెంచేటువంటి విధంగా, వారి పర్చేజింగ్ కెపాసిటీని పెంచేటువంటి విధంగా, ముఖ్యంగా ఈరోజు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో జీఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా, దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చక్కటి ఆలోచన తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ జీఎస్టీ రిఫార్మ్స్ ద్వారా పొందుతున్నటువంటి లాభాన్ని సామాన్యులకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టి సామాన్యులకు దీనికి పొందేటువంటి లాభాన్ని తెలియజేసేటువంటి విధంగా ఈరోజు గుంటూరు నగరంలో ఏసీ కాలేజ్ గ్రౌండ్స్లో జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కమిషనర్ జీఎస్టీ గీతా గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే నాతో పాటు శాసనసభ్యులు ఉన్నటువంటి మాధవి గారు, అలాగే మిగతా పెద్దలందరూ జేసీ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి సామాన్యులకి ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక మెగా ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువుల మీద ధరలు తగ్గినాయి, ఎంతవరకు పన్నులు తగ్గినాయి అనేటువంటి విషయాన్ని ప్రజల అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వాగతిస్తూ వీటి ద్వారా వచ్చేటువంటి ఉపయోగాల్ని, లాభాల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా
నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఏసీ కాలేజ్ గ్రౌండ్స్లో GST 2.0 కార్యక్రమాన్ని చాలా చక్కగా చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలకి ఈ GST 2.0 అంటే ఏంటి అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రధానంగా GSTలో తీసుకున్న రిఫార్మ్స్ని ప్రజలకి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటిదాకా కూడా మనం ఏది కొనాలన్నా కూడా ఒక 4 విధానాలైన ట్యాక్స్ స్లాబ్స్లో మనము పర్చేస్ చేస్తూ ఉండేవాళ్ళము. 5, 12, 18, 28 ఇలా 4 స్లాబ్స్లో ప్రతి గూడ్ని కూడా పర్చేస్ చేస్తున్న క్రమంలో ఈరోజు సామాన్యుడు చిన్న చిన్న వస్తువులు అంటే ఒక కార్ కొనుక్కోవాలి లేదంటే ఒక బైక్ కొనుక్కోవాలి అని అంటే 28% ఉన్నదాన్ని ఇప్పుడు చాలా చక్కగా 18 స్లాబ్లోకి తీసుకురావడం లేదంటే 12 స్లాబ్లోకి తీసుకురావడం అంటే కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అనే ట్యాక్స్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామము. అదేవిధంగా రైతుల్ని అదేవిధంగా ఇంకా బార్డర్ లైన్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ నిత్య అవసరాల మీద చాలా ట్యాక్స్ తగ్గించడం, ఇన్సూరెన్స్ మీద అసలు పూర్తిగా జీరో చేయడం, అదేవిధంగా మన హాస్పిటాలిటీ మన కంప్లీట్ హాస్పిటల్స్లో ఉన్న చాలా అనేక క్యాన్సర్ మెడిసిన్స్తో సహా అనేక సర్వీసెస్ మీద ఈరోజు 0% ట్యాక్స్ని తీసుకురావడం ఇవన్నీ ఏంటంటే చాలా చాలా శుభ పరిణామం. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కామన్ మ్యాన్ సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ సంపాదనలో అత్యధిక శాతం ట్యాక్సులకే పోతున్న క్రమంలో ఇది తగ్గించాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక వాహనదారుడు అవ్వాలి, లేదు అంటే నిత్యావసర సరుకుల మీద వాళ్ళు తగ్గించుకొని సేవింగ్స్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్కి వెళ్తున్నప్పుడు మెడికల్ సర్వీసెస్కి వెళ్తున్నప్పుడు అవి అధిక భారం వాళ్ళ మీద ఉండకూడదు అని చాలా సూక్ష్మంగా ఆలోచించి ఒక రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆ క్రమంలోనే ఒక 4 రోజుల పాటు ఒక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి 16th to 19 పర్చేస్ సేల్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజలందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. భారతదేశంలో ముఖ్యంగా పేద మరి మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆదాయ స్థితిగతులు అందరికీ తెలుసు. మరి ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయము, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఈ GST తగ్గింపు అనేది. తద్వారా ప్రతి కుటుంబం యావరేజ్గా 15,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం చేకూర్చుకుంటుంది. దీన్ని మరి పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేసి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ GST తగ్గినందువలన ఏ వస్తువుల మీద తగ్గుతుంది, తద్వారా ఎంత కొనుగోలు శక్తి పెరుగుతుంది అనేది మరి ఒక అవేర్నెస్గా క్రియేట్ చేయాలని చెప్పేసి మరి లాస్ట్ మంత్ స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఈ నెల 19వ తేదీ వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జిల్లా ప్రోగ్రాం అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఏసీ కాలేజ్ ప్రాంగణంలో ఒక 2 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులను ఎగ్జిబిట్ చేయటం, మరి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తగ్గింపు అంటే ఇంతకుముందు 100 రూపాయలు ఉన్న వస్తువు ఇప్పుడు ఎంతవరకు తగ్గింది ప్రతి కేటగిరీలో అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తద్వారా వాళ్ళు తెలుసుకొని ఈ రోజు కాకపోయినా కూడా తర్వాత వాళ్ళు షాప్స్లో కానీ లేకపోతే మాల్స్లో కానీ ఆ వస్తువులు కొనుక్కునేదానికి కూడా ప్రయత్నించవచ్చు. పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సబిత, ఎమ్మెల్యే బూర్ల రామాంజనులు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం స్కూల్లో, సాయంత్రం హాస్టల్లో వివిధ రకాల ఆహారం తీసుకున్న కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. అయినప్పటికీ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతోందని తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో విద్యార్థులందరూ కోలుకుంటారని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నేతలకు ఇలాంటి ఘటనల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్లో మరి కొంతమంది అంటే మొత్తంగా 108 మంది స్టూడెంట్స్ ఉంటారు. 108 మంది స్టూడెంట్స్లో మరి 56 మందికి మిడ్ నైట్ 2 గంటల నుంచి వామిటింగ్స్, మోషన్స్ అనే విషయాన్ని
తెలియజేయడం, మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నవారు సిబ్బంది కూడా మార్నింగ్ అంతా డాక్టర్స్ని అలర్ట్ చేశారు. మాకు కూడా మార్నింగే ఇన్ఫామ్ చేశారు. మేము కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పడం, మా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మల్లికార్జున గారు కూడా ఉదయం నుంచే ఆ పనిలో ఉన్నారు. పిల్లలందరినీ హాస్పిటల్కి చేర్చడం, అక్కడ కొంతమందిని ఏదైతే మొత్తంగా 56 మందిలో 34 మందిని అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక కళ్యాణ మంటపంలో కూడా పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందజేస్తే వాళ్ళందరూ బాగుండి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేశారు. మిగతా వారికి ఫీవర్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ చేర్చడం జరిగింది. ఇక్కడ కూడా డాక్టర్లతో కూడా మాట్లాడడం, వారందరూ బాగున్నారు, కొంచెం అబ్జర్వేషన్ కోసం పెట్టారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి నిన్న పిల్లలతో కూడా ఈరోజు ఇప్పుడు మాట్లాడితే పిల్లలు నైట్ ఏం తిన్నారు అని మేము అడిగాం. ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఏం భోజనం చేశారు అంటే మార్నింగ్ వీళ్ళు స్కూల్ మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు, ఒక స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు. మరి నైట్ వచ్చి మన బీసీ హాస్టల్లో మరి బెండకాయ పులుసు, మిరియాల రసం, ఎగ్గు, పెరుగు తిన్నారు అన్న విషయం పిల్లలందరూ చెప్తున్నారు. ఎందుకు ఏం జరిగిందని మేము అధికారులకు కూడా పరిశీలిస్తున్నారు. మరి ఫుడ్ పాయిజన్ అయిందా, వాటర్ కంటామినేట్ జరిగిందా ఏంటనేది అధికారులకు కూడా ఆదేశించాం. దగ్గరలో ఆ చర్యలు తీసుకుంటాం. మరి మేము తెలియజేసేది ఒకటే, పిల్లలందరూ జాగ్రత్తగా ఉంది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము డిపార్ట్మెంట్కి కూడా తెలియజేశాం. మరి అంతేకాకుండా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పిల్లలంతా బాగున్నారన్న విషయాన్ని కూడా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా తెలియజేశామనే విషయం తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలియగానే మేమంతా క్యాబినెట్లో ఉన్నాం, ఉదయం నుంచి పరిశీలిస్తున్నాం. మరి నన్ను, మా సెక్రటరీ గారిని, మరి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి పిల్లలకి ఏ ఇబ్బంది పడకుండా మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఏ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఇలాంటివి రాకుండా చూసుకోండి అని కూడా తెలియజేశారు. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా మరి డిపార్ట్మెంట్తో కూడా పరిశీలించుకొని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. హాస్టల్ 108 మంది విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు, మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నటువంటి హాస్టల్ అది. అయితే నిన్నటి రోజున నైటు వాళ్ళు భోంచేసినటువంటి విధానంలో కానీ, లేదా తాగే వాటర్లో కానీ, లేదా పొద్దున వాళ్ళకు పెట్టినటువంటి బ్రేక్ఫాస్ట్లో కానీ, కొంతమంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అయితే కొంత అస్తవ్యస్తకు గురయ్యారు. దాన్ని వెంటనే మా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు వెంటనే నాకు తెలియజేస్తే టెలిఫోన్తో వెంటనే కలెక్టర్ గారిని అలర్ట్ చేశాము. కలెక్టర్ గారిని అలర్ట్ చేసిన వెంటనే కలెక్టర్ గారు కూడా అక్కడ డిఎంఎండ్హెచ్ఓ గారు, తర్వాత సంబంధిత అధికారులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత మేడం గారికి కూడా క్యాబినెట్లో ఉండగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత సెక్రటరీ గారికి కూడా ఇచ్చాము. సెక్రటరీ గారిని క్యాబినెట్ ఉన్నా కూడా సీఎం గారు ప్రత్యేకంగా మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులు చక్కదిద్దండి అనేసి ఆదేశించారు. సీనియర్ ఆఫీసరు సత్యనారాయణ గారు, సెక్రటరీ బీసీ వెల్ఫేర్ రావడం, అక్కడ అన్ని విధాలుగా కోఆర్డినేట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, తర్వాత అధికారులు అందరూ కూడా ఈ పిల్లలకు జరిగినటువంటి అస్తవ్యస్తని కొంత చక్కదిద్దడం జరిగింది. 51 మందికి వాస్తవానికైతే ఒక 18 మందికి మాత్రమే తీవ్రత ఉంది. మిగిలిన పిల్లలు ప్యానిక్గా మాకు కూడా ఉందేమో అనేటువంటి దాంతో కొంత ఆందోళన చెందడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ వాతావరణం కాకుండా ఒక కళ్యాణ మంటపం, ఏసీ కళ్యాణ మంటపం తీసుకొని అక్కడ వాళ్ళ నుంచి సో ప్రాథమికంగా అక్కడ కొంత చికిత్స చేసిన తర్వాత కొంత ఇంకా తీవ్రత ఉంటే, జ్వరం తగ్గకపోతే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి మనకు చేసి పంపడం జరిగింది. పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ శుక్రవారం మానవ సేవ జాతీయ పురస్కారాలు ప్రదానం చేసింది. గుంటూరు నగరంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా ప్రపంచ అంధుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ రుంగ్టా, ఏఎన్యూలో పీహెచ్డీ పొందిన తొలి విభిన్న ప్రతిభావంతుడు మన్నవ సత్యనారాయణకు మానవ సేవ జాతీయ పురస్కారాలు అందజేశారు. చివరిగా అతిథులతో పాటు నిర్వాహకులు మాట్లాడుతూ పబ్బరాజు వెంకటేశ్వరరావు అంధుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. 100 మంది పిల్లలు 1వ తరగతిలో చదివితే దాదాపు 100 మంది కూడా 10వ తరగతి దాటి చదువుతా ఉన్నారు. అది గొప్ప విషయం. అంటే పేదలు కూడా మా పిల్లలు చదివించాలి అనే దృక్పథం పెరిగింది. చదువుతున్నారు, బాగా చదువుతున్నారు. అట్లాగే అందులు కానీ, దివ్యాంగులు కానీ వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు. ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయి. నిన్నే డిఎస్సి డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ మీకు టీచర్లు 16,000 మందిని నిన్నే రిక్రూట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇవాళ టీచర్లుగా ఈ రోజే రిక్రూట్ కాబోతా ఉన్నారు. టీచర్స్లో కూడా
అనేక మంది దివ్యాంగులు ముఖ్యంగా అందరూ కూడా ఈ టీచర్లుగా ఎంపికయ్యి ఈ రోజే వాళ్ళందరూ చేరపోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం. నేను అనేక చోట్లకి వెళ్ళినప్పుడు బ్యాంకుల్లో వాటిల్లో ఇక్కడ షిరిడి సాయిలో చదువుకుని ఇక్కడ హాస్టల్లో ఉండి మేము చదువుకున్న గొంతు గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు చాలాసార్లు మా స్కూల్కి వచ్చారు సార్, గొంతు వాళ్ళు వెంటనే మీరు లక్ష్మణరావు గారు కదా అంటారు అన్నమాట. ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. అరే వీళ్ళు అందులో ఉండి చదువుకుని ఈరోజు బ్యాంకులో జాబ్ చేస్తా ఉన్నారు. ఎక్కువ మంది బ్యాంకులకు సెలెక్ట్ అయ్యారు. కనుక మన నగరానికి ఒక గర్వకారణం షిరిడి సాయి జనజన సేవా సమితి. ఈ సమితి ఆధ్వర్యంలో ఇప్పుడున్న కమిటీ ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగాలని, ఎడ్యుకేషన్లో ఇంకా సేవలు విస్తరించాలని, తప్పనిసరిగా నేను ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పాల్గొంటానని, ఒక భాగస్వామిగా ఉంటానని తెలియజేస్తూ ఈరోజు అవార్డు గ్రహీతలు ఇద్దరికి కూడా మరోసారి అభినందనలు గుంటూరు నగరంలో చాలా మంది దాతలు పబ్బరాజు వెంకటేశ్వరరావు పట్ల ఉన్న ఆ సేవాభావానికి, వారు చేస్తున్న కృషికి మేము కూడా ఒక చెవేయాలి, మేము కూడా ఈ మంచి యజ్ఞంలో, ఈ మంచి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పని చాలామంది వారి యొక్క జన్మదినాలు, వారి యొక్క తండ్రుల యొక్క తల్లుల యొక్క వర్ధంతులు, వివాహ దినాలు, ఇలా అనేక రకాల కార్యక్రమాలకి ఆడికి రావటం, ఆ అందులకి చేయూతనివ్వటం జరిగింది. ఈరోజు పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో అందులో సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ అందులందరినీ సమీకరిస్తూ వారి హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం వివిధ సంఘాలు ఏర్పాటు చేసి కృషి చేస్తున్న వారికి ఒక అవార్డుని, అందులుగా ఉండి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారికి మరొక అవార్డుని ప్రతి సంవత్సరం ఇవ్వటం ప్రారంభించారు. నాకు ఈ పురస్కారాన్ని అందజేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పురస్కారం నాకు అందజేయడం యాదృచ్ఛికం కాదు. వెంకటేశ్వరరావు గారి ఆత్మ ప్రత్యేకంగా చాలా ఆనందిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఇక్కడ మీరు కొంచెం అతిశయోక్తి అనుకోకపోతే ఇక్కడున్న మీ అందరికంటే ఎక్కువ కాలం ఆయనతో నాకు సాన్నిహిత్యం పరిచయం ఉంది. 1969లో బ్రాడీపేట 4వ లైన్లో ఉన్న శాంత టెక్నికల్ కాలేజీలో నేను మెడికల్ చదువుతున్నాను. సరే, ఎవరో మిత్రుల సాయంతో కాలేజీ పోవడం జరుగుతుంది. ఒకరోజు నడిచి వస్తుంటే కాలేజీ దారిలో ఆపారు. ఆగండి అన్నారు. ఏమిటంటే ఈ పూర్వపరం నా పేరు వెంకటేశ్వరరావు, నేను ఇట్లా రెవెన్యూ అప్పుడు బహుశా ఎల్డీసీనే యూజిస్తున్నాను, నేను పనిచేస్తున్నాను, మీరు ఎవరు ఏమిటి వేరే బోర్డ్స్ అని అడిగారు. సరే, ఆయన ఎవరో అభిమానం దొరుకుతుంది ఇట్లా స్టూడెంట్స్ అని మాకు ఇక మేము బ్రెయిలీ సిస్టంతో చదువుకున్నాం, ఇప్పుడు ఇక్కడ మెడిటేషన్ చదువుతున్నాను అని చెప్పాం. సరే వెళ్ళిపోయారు. ఎక్కడ ఉంటారంటే అడ్రస్ చెప్పాను. ఇప్పుడు చూడండి, జీవితంలో చాలా సందర్భాల్లో చాలా మందితో మన పరిచయాలు అవుతూ ఉంటాయి. కొన్ని పరిచయాలే 10 కాలాల పాటు గుర్తుంటాయి, కొన్ని పరిచయాలే పదిలంగా జీవితాంతం మనతో వస్తూ ఉంటాయి. అటువంటి పరిచయంలో వెంకటేశ్వర గారి పరిచయం నాకు నా జీవితంలో. సరే, ఏదో అక్కడ చదువుకుంటా అని చెప్పి ఆయన వదిలేయకుండా తరచూ నన్ను కలుసుకోవడం, నన్ను నాతో పాటు ఉన్న అంత విద్యార్థులు వాళ్ళ ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళడం, ఒకరోజు మొత్తం వాళ్ళ ఇంటి అడ్డు పెట్టుకోవడం, ఈ చదువుకు సంబంధించి ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడుతుండేవాడు. రోంటా సీనియర్ అడ్వకేట్, సుప్రీం కోర్టు ఢిల్లీ. ఆయన వరల్డ్ బ్లైండ్ యూనియన్కి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ మధ్య బ్రెజిల్లో ఆయన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎన్నుకున్నారు. అంతకుముందు ఆయన ఏషియన్ బ్లైండ్ యూనియన్కి అధ్యక్షుడుగా ఉన్నాడు. యుఎన్ఓలో కూడా ఆయన ఎన్నో ప్రతిపాదనలు తీసుకొచ్చి
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్లైండ్ గురించి ప్రత్యేకమైన ఇది చేశారు. ఆయన 2016లో పార్లమెంటులో వచ్చిన వికలాంగుల చట్టం రూపొందించే దాంట్లో కానీ, అది పార్లమెంటు ఆమోదించే దాంట్లో కానీ ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 4% ఉన్నటువంటి దివ్యాంగులకి ఉన్న రిజర్వేషన్ని కేటగిరీ వారీగా కాకుండా యావరేజ్గా అన్నిట్లో కలిపి అందరూ కలిపి 4% ఉండాలి అని, అంటే కేటగిరీగా ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో, ఓసీల్లో ప్రత్యేకంగా పెట్టినందువల్ల ఆ కేటగిరీలో లేకపోయేసరికి ఆ 4% కూడా వికలాంగులకి దక్కని స్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మొత్తం 4% అన్ని కేటగిరీలు కలిపి కాంపోజిట్గా ఉండాలి అని పోరాటం చేస్తున్నాడు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పోస్టర్ను వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా శుక్రవారం ఆమె కార్యాలయంలో ఆవిష్కరించారు. పీపీపీ ద్వారా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించి స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పేద విద్యార్థులు విద్య ద్వారా లబ్ధి పొందడం ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూరి ఫాతిమా గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జగన్. జిల్లాలో నూరి ఫాతిమా గారి నాయకత్వం, జిల్లాలో ముస్తఫా గారి నాయకత్వం. జై జగన్. మన ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ మెడికల్ హెల్త్ కాలేజెస్ సంబంధించి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొని వచ్చి ఆయన శంకుస్థాపన చేసి దాంట్లో 5 కాలేజెస్ ఈరోజు దాంట్లో మరి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు చదువుకుంటున్నారు, మెడికల్ స్టూడెంట్స్ అంతా జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతున్న దాన్ని నిజంగానే ఈ రాష్ట్రంని మరి రాష్ట్ర ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ అందరికీ అన్యాయం చేస్తున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఏంటంటే పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళకూడదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఏ విధంగా పెద్దపీట వేసి మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చారో, ఈరోజు దానికి భిన్నంగా దానికి ఆపోజిట్గా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటీకరణ పీపీపీ మోడ్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ జేబుల్లో డబ్బులు వెళ్ళాలని, లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళు అంటకట్టాలనే ఉద్దేశం తప్ప పేదవాళ్ళకి మంచి చేద్దామనే ఉద్దేశం అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ ఎవరికీ లేదు. మేము దీనికోసం పోరాడటానికి మొదలుపెట్టాం. ఎందుకంటే బతిమాలాం, చెప్పాం, రే బాబు నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ లేదని చెప్పిన స్పీకర్ గారు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరారు కదా. సవాల్ విసిరిన నాయకుడు ఏరి బెటర్ ఈ మాట చెప్పినందుకు రాజీనామా చేస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే నిలకడ లేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారు, లోకేష్ గారు అబద్ధాలు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తారు. మరి వాళ్ళ నాయకులు కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. నిజంగానే ఈరోజు నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మరి ఈరోజు సవాల్ విసిరిన వాళ్ళు సవాల్ని స్వీకరించలేక మొహం తిప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోయారబ్బా మీ టీడీపీ నాయకులు? మేము అడుగుతుంది అదే మిమ్మల్ని. మీరేదో మాట్లాడాము, మేము హీరోయిజం చూపించాము అని అనుకుంటారు, కానీ నిన్న దెబ్బకి నిజంగానే అందరికీ వర్షంలో కూడా చెమటలు పట్టుంటాయి ఒక్కొక్క నాయకుడికి. మరి ఆ జనం ఏంటి, ఆ ఆదరణ ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని విధాలుగా ఆయన్ని చూడడానికి ఆపడానికి చూసినా కూడా
ప్రజా ఆదరణ తగ్గదు. అది డబ్బులు ఇస్తే రాదు. అది ఆయన మీద ప్రేమ, ఆయన మీద మరి నమ్మకంతో ఆ జన ఆదరణ వస్తుంది. గుంటూరు జిల్లా అన్నపూరు బీసీ సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ తమీం అన్సారియా శుక్రవారం సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై పెదనందిపాడు ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శుక్రవారం పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. పెదనందిపాడు మండలంలోని అన్నపూరు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అస్వస్థతకు గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైసీపీ నాయకుడు బలసాని కిరణ్, నూరి ఫాతిమా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. 45 మంది అస్వస్థతకు గురైతే 2 ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందించిన కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం గురించి కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదనందిపాడు మండలంలో అన్నపూరు గ్రామంలో బీసీ హాస్టల్ నందు నిన్న రాత్రి దగ్గర 95 మంది పిల్లలు ఉంటారు. అందులో 106 మంది పిల్లలు ఉంటారు, కానీ కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. 95 మంది పిల్లలు నిన్న ఆహారంలో ఉన్నటువంటి ఏదైనా విషపూరితమైన ఆహారం తినడం వల్ల దగ్గర 45 మంది అస్వస్థ అయ్యారు. ఈ 45 మంది కూడాను మార్నింగ్ అంటే రాత్రి 1 గంట నుంచి వాళ్ళకి కడుపులు నొప్పి, జ్వరము, అలాగే మోషన్స్ ఇవన్నీ అవటం జరిగింది. బట్ ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. అక్కడ వార్డెన్ కూడా సెలవులో ఉన్నాడు. పొద్దున కల్లా అందరికీ సివియారిటీ వచ్చేసరికల్లా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యొక్క అన్నపూరు గ్రామంలో ఉన్నటువంటి కల్లూరు నాశనం ఉన్నటువంటి మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోన్ చేయడంతో అక్కడికి వాళ్ళు వెళ్ళమని చెప్పడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే దగ్గర చాలామంది మోషన్స్తోనూ, ఫీవర్తోనూ, నీరసంతోనూ అందరూ కనిపించారు. సరే హుటాహుటిన గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి కలెక్టర్ గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు వచ్చారు, చూశారు. అక్కడున్న పరిస్థితికి అక్కడ సిచ్యువేషన్ గమనించి వెంటనే అక్కడ ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ తాలూకా ఏదైతే మనం చేయాలో వైద్య పరీక్షలు అవ్వచ్చు, వైద్యం చేయడానికి సరైనటువంటి ప్లేస్ లేకపోవడం వల్ల అక్కడ కళ్యాణ మండపానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ 45 మందిని. ఈ 45 మంది కూడాను అందరూ కూడాను చిన్నపిల్లలే. కొంతమంది 7వ తరగతి పిల్లలు, కొంత 9వ తరగతి పిల్లలు, పలు రాష్ట్రంలో నుండి పై యొక్క ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బీసీ హాస్టల్ ఉంటున్నారు. వాళ్ళందరితో మాట్లాడితే ఉదయం మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట ఏంటంటే, మేము రాత్రి భోజనం చేసాము, భోజనం చేసిన తర్వాత రాత్రి 1 గంటకి అలాగా మాకు కడుపులు నొప్పి రావటం, లేదనుకుంటే మోషన్ అవ్వటం ఇలా జరిగింది, వాంతులు అవ్వటం జరుగుతుంది. సరే చెప్తే మాకు చెప్పుకుంటే వాళ్ళు ఎవరు లేరు, రాత్రి మేము చాలామంది అడిగాము, ఎవరు లేరని చెప్పి అన్నారు. అందుకని పొద్దున్నే మేము ఇలాగ హాస్పిటల్కి ఇలా వచ్చామంటే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. భయపడుతుందంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. చాలామంది అందులో 45 మందిలో 14 మంది అంటే 14 మందిని జీజీహెచ్కి తీసుకురావడం జరిగింది. జీజీహెచ్కి తీసుకొచ్చిన వాళ్ళల్లో 2 ఐసీయూలో కొంచెం సివియర్ కండిషన్ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ బీసీ హాస్టల్ తిన్నటువంటి ఫుడ్ వల్ల, కలుషితం వల్ల జరిగినటువంటి దానికి ఎవరైతే పిల్లలు 45 మంది సిక్ అయి ఉన్నారో ఆ సిక్ అయిన వాళ్ళు ఎవరికి కూడా ప్రాపర్గా మెడికల్ ట్రీట్మెంట్ ఇంతవరకు జరగల. ఎందుకంటే ఒక బ్లడ్ రిపోర్ట్ కానీ అసలు ఎందువల్ల జరిగిందని కానీ ప్రాపర్ డయాగ్నోస్ లేదు. నేను ఇందాక వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తేనేమో కొంతమంది భోజనం పెడుతున్నారు. యాక్చువల్లీ ఫుడ్ వల్ల కంటామినేషన్ అయినటువంటి వాళ్ళకి ఎవరికైతే కూడా పేషెంట్స్కి ఎవరికైతే కూడాను ఆ ఫుడ్ పెట్టడం అనేది ఇంకొకటి పాయిజన్ కింద లెక్కే. అది ముందర లిక్విడ్ రూపంలో వాళ్ళకి ఇచ్చి ఏది చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అందించాల్సింది పోయి అక్కడ అందించకపోగా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి దగ్గర 1.5 గంట ప్రయాణం పడుతుంది. పెదనందిపాడు మండలం నుంచి గుంటూరు జీజీకి రావాలంటే దగ్గర గంట ప్రయాణం మినిమం పడుతుంది. ఈ గంట ప్రయాణం తీసుకొచ్చే లోపల ఎంతోమంది అస్వస్థ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ముందుగా ట్రీట్మెంట్ చేయకోకుండా, ప్రాపర్ బ్లడ్ టెస్టులు సరిగ్గా చేయకోకుండా, అలాగే ఎవరికైతే మోషన్స్ అయినారో వాళ్ళ స్టూల్ కల్చర్ కూడా ఇంతవరకు పంపించలేదు. పిల్లలు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2 ఐసీయూలు ఉన్నారు, వాళ్ళకు కూడా సివియారిటీ ఎక్కువగా ఉంది.
ఇలాంటి బీసీ ఉన్నటువంటి హాస్టల్స్లో ఏవైతే ఉన్నాయో ఇది ఒక్కటే ఇష్యూ కాదు. మీరు చూసినట్లయితే గత 16 నెలలుగా 17 నెలలుగా కూడాను బీసీ హాస్టల్లో ఎంతోమంది ఫుడ్ కంటామినేషన్ వల్ల ఎంతో ఇబ్బంది పడడం, ఎంతోమంది చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. మరి మొన్న కురుపంలో ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో మరి హాస్టల్లో ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తున్నారు. కురుపంలో 4 ప్రాణాలు తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంకెన్ని ప్రాణాలు తీయాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి కేర్లెస్నెస్, ప్రాణాలంటే లెక్కలేదు. మరీ ముఖ్యంగా చదువుకున్న పేద విద్యార్థులంటే లెక్కలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకే ఎజెండా, దోచుకోవటం, దాచుకోవటం, దండుకోవటం. ఇదే తప్ప నిజంగానే వీళ్ళ మీద మరి వీళ్ళకి శానిటేషన్ మీద కానీ వీళ్ళకి అందించే ఫుడ్ మీద కానీ ఎక్కడ కూడా శ్రద్ధ అనేది లేదు. ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. మొన్న జరిగిన కురుపంలో మరి ఏ విధంగా జరిగి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళొచ్చారో ఈరోజు మళ్ళీ ఇక్కడ బాయ్స్ హాస్టల్లో అదే విధంగా. మరి ఎందుకంటే కేర్లెస్నెస్ ఎందుకన్నామంటే నిన్న వాళ్ళు తినేటప్పుడే చెప్పారు, అక్కడ ఉన్న వండే ఆమెకి చెప్పారంట, అమ్మ మా ఫుడ్ బాగాలేదు, వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నామంటే మీరు తినండిరా అని చెప్పి వాళ్ళు నోరు మూయించారు. తిన్న తర్వాత నిన్న రాత్రి నుంచి 12 నుంచి వాళ్ళు కడుపులో నొప్పుడుతుంటే అందరికీ అక్కడ ఒకళ్ళకి కడుపులో నొప్పెడితే ఏదో సరే ఏదో తిన్నాళ్లే, లేకపోతే తినలేదే, లేకపోతే ఏదో అనుకోవచ్చు. 45 మందికి కడుపులో నొప్పి పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటే ఏ విధమైన పరిపాలన ఉందో చూడొచ్చు. మా హాస్టల్లో ఉన్న 95 మందినే చూసుకోలేని ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని చూస్తుందో అర్థమవుతుంది. మరి వాళ్ళు ఇక్కడి నుంచి నిన్నటి నుంచి ఈ రోజు సాయంత్రం, అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు సాయంత్రం దాకా వీళ్ళు కూడా ఎక్కడా కూడా కేర్ తీసుకోకపోవటం. ఎందుకంటే ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తే ఎంతవరకు సద్దు మినుగుతుందో మీకు తెలీదా? ఇక్కడ ఉన్న అధికారులకు తెలీదా? అధికారుల నిర్లక్ష్యం ఎక్కడి నుంచి అంటే వార్డెన్ దగ్గర నుంచి నిర్లక్ష్యం తీసుకొని ఇక్కడ చూసుకుంటున్న ప్రతి ఒక్క మరి జీజీహెచ్కి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా 4 ఎమర్జెన్సీ దగ్గర ఓపీ రాయించుకుంటున్నారు. అంటే ఓపీ వీళ్ళు ఇంకా అడ్మిట్ చేసుకోకుండా వాళ్ళని అక్కడే నుంచోబెట్టారు. కొంతమంది స్ట్రెచ్చర్ మీద తీసుకొని వస్తారు, కొంతమంది వీల్ చైర్ మీద తీసుకొని వస్తారు. వాళ్ళ పరిస్థితి మాట్లాడలేని పరిస్థితిలో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా మాకు అనవసరం, మాకు ప్రభుత్వం, మాకు డబ్బు, మాకు ఇవే పీపీపీ మోడ్లో మరి తీసుకెళ్ళాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అలా అని చెప్తున్నారు తప్ప నిజంగానే నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందో మీ అధికారం మీద మీరు వేటు వేయట్లేదే. దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, ప్రజలంటే లెక్క లేకపోయిందో. అలాగే పేద ప్రజలు, ముఖ్యంగా కురుపంలో ఉన్న ట్రైబుల్ కానీ ఇక్కడికి వచ్చిన బీసీ స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా, అది కూడా చిన్న పిల్లలు వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు. వాళ్ళ శానిటేషన్ సరిగ్గా లేదు, వాళ్ళ ఫుడ్ సరిగ్గా లేదు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అసలు పరిశీలిస్తున్నారా లేదా అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చూడట్లేదు. ఇది నిర్లక్ష్యం ఒక ఎమ్మెల్యేదో ఒక అధికారిదో కాదు, ఈ నిర్లక్ష్యం ఒక సీఎంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.